ఐపీఎల్ 18వ సీజన్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ను ఘనంగా ప్రారంభించి అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనే ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. కానీ ఆ తరువాతి మ్యాచ్ల్లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయింది. ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలోనూ చివరి 2వ స్థానంలో కొనసాగుతోంది. కోట్ల రూపాయలు పెట్టి పలువురు ప్లేయర్స్ను కొనుగోలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. గత సీజన్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఎస్ఆర్హెచ్ ఫైనల్ దాకా చేరుకుంది. కానీ ఈ సీజన్లో ప్లే ఆఫ్ దశకు చేరకుండానే సీజన్ నుంచి ఇంటి బాట పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడింది. దాంతో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 2 గెలిచి 5 మ్యాచ్ల్లో ఓడింది. ప్రస్తుతం 4 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇక్కడి నుండి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు చేరడం దాదాపు అసాధ్యం. అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం సన్ రైజర్స్ ఆడుతున్న తీరును చూస్తే నాకౌట్స్కు చేరుతుందని ఏమాత్రం అనిపించడం లేదు. మిగిలిన 7 మ్యాచ్ల్లో కేవలం 3 మ్యాచ్లను మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో ఆడనుంది. మిగిలిన 4 మ్యాచ్లను ప్రత్యర్థుల హోమ్ గ్రౌండ్స్లో ఆడనుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రత్యర్థి గడ్డపై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ లెక్కన మిగిలిన 4 మ్యాచ్ల్లో గెలిచేది అనుమానమే. ఎందుకంటే వాటిని స్లో వికెట్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి. చిన్నస్వామి వేదిక మాత్రమే గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ వేదికగా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా వీటిలో 1 లేదా 2 మ్యాచ్ల్లో గెలిచే అవకాశం ఉంది. ఓవరాల్గా మిగిలిన 7 మ్యాచ్ల్లో 2 నుండి 3 మ్యాచ్ల్లో గెలిచే అవకాశం ఉంది. అంటే లీగ్ దశ పూర్తయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ 4 నుండి 5 మ్యాచ్ల్లో గెలిచే అవకాశం ఉంది. ఈ లెక్కన 8 నుండి 10 పాయింట్లతో లీగ్ టేబుల్లో 9 లేదా 10వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అద్భుతాలు ఏమైనా జరిగితే తప్ప ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కు చేరడం కష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.